ఇప్పుడు మనం కాన్సెప్ట్ ఏంటి అంటే దృష్టి 10 అన్నమాట. ఈ దృష్టి 10 అనేది ఏంటి అనంటే, ఇది మన అంటే మనం ఇండిజినస్‌గా తయారు చేసుకున్న ఒక నిఘా వ్యవస్థ అన్నమాట. దృష్టి 10 అనేది స్టార్ లైనర్ అన్నమాట. దేశీయ డ్రోన్ ఇది. దేశీయ డ్రోన్ వ్యవస్థ. చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ దీన్ని రీసెంట్‌గా మనకి ఫ్లాగ్ ఆఫ్ చేశారు. అంటే మనము మన ఇక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా దీన్ని తయారు చేసుకోవడం జరిగిందనమాట. వీటినే మనం ఇలాంటి ఈ 10 స్టార్ అంటే దృష్టి 10 స్టార్ లైన్. ఈ 10 స్టార్ లైన్ అనేది అన్‌మాన్డ్ ఏరియల్ వెహికల్. యూఏఈ అన్నమాట. ఇది యూఏఈ అన్‌మాన్డ్ ఏరియల్ వెహికల్ అంటామన్నమాట. యూఏవి. సో, ఇక్కడ దీని ప్రత్యేకత గనక మనం చూస్తే అంటే ఈ అన్‌మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అనేవి మనకి అటానమస్‌గా ఉండే బాడీస్ అన్నమాట. అటానమస్‌గా ఉండే ఎంటిటీస్ కింద చెప్తాం. వీటిని ఈ మిషన్స్ జనరల్‌గా మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్న మానవరహిత ఏరియల్ వెహికల్స్ అన్నమాట. అంటే మనిషేమి ఉండాల్సిన అవసరం ఉండదు. ఈ వెహికల్స్ ద్వారా ఏంటి అనంటే వీటి ద్వారా మనము సర్వైవలెన్స్ నిఘా వ్యవస్థని కొంచెం బిల్డ్ చేయడానికి ఉపయోగపడిన ఏరియాగా దీన్ని చెప్పాలి. తర్వాత వాతావరణ సైనికులు గస్తీ చేస్తున్నప్పుడు అక్కడున్న వాతావరణ కండిషన్స్, వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉంటాయో, అంటే వాటితోటి గగనతలంలో ప్రయాణించడానికి కావాల్సిన పరిస్థితులు ఉన్నాయా లేవా? ఇలాంటి వాటన్నిటిని మనం చెక్ చేసుకొని దీని ద్వారా ఏం చేయొచ్చు అనంటే, వీటిని ఉపయోగించుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందనమాట. దీనికిచ్చిన నేమ్ దృష్టి 10 స్టార్ లైనర్ అనమాట. డ్రోన్ ఎనీవేస్. తర్వాత దీన్ని మనకి అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసింది. అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్. ఇది మనకి మనం అనుకుంటున్నాం కదా! మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కింద మేక్ ఇన్ ఇండియా ఆబ్జెక్టివ్స్‌లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. అంటే దీన్ని గనక మనం గమనిస్తే దీన్ని ఎలా డిజైన్ చేశారంటే, ఎలాంటి కండిషన్స్‌లో కూడా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా వర్క్ అయ్యే విధంగా దీన్ని నేవల్ కేపబిలిటీస్‌కి సపోర్ట్ చేసే విధంగా దీన్ని బిల్డ్ చేయడం జరిగిందనమాట. తర్వాత దీనిలో ఇంకా ప్రత్యేకతలు గనుక మనం చూస్తే, ఇది మనకి దృష్టి 10 స్టార్ లైనర్. తర్వాత ఇంకొకటి న్యూస్‌లో ఉన్న అంశం ఏంటి అనంటే, చైల్డ్ మ్యారేజెస్. ఈ చైల్డ్ మ్యారేజెస్ అనే పాట మనం చాలా రోజుల నుంచి వినడం లేదు ఇండియాలో. అంటే భారతదేశంలో బాల్య వివాహాలపై ఇటీవల మనకి కొన్ని అధ్యయనాలొచ్చాయన్నమాట. ది లాన్సెట్ ది లాన్సెట్ ఇది రీసెంట్‌గా ప్రచురించిన ఆహ్, ఈ జర్నల్‌లో దేశవ్యాప్తంగా బాల్య వివాహాలు తగ్గుతున్నాయి అని, తర్వాత సానుకూల ధోరణి వీటికి అంటే వీటికి పాజిటివ్‌గా ఈ నంబర్ తగ్గిపోతుంది బాల్య వివాహాలదని అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలో మనం గనక గమనిస్తే బీహార్ తర్వాత పోతే వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర మహారాష్ట్ర ఈ రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ కూడా. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఈ 4 రాష్ట్రాలు ఇప్పటికి మొత్తం సంఖ్యలో సగానికి పైగా వాటాని కలిగి ఉన్నాయని అధ్యయనం తెలియజేయడం జరిగింది. అంటే బాల్య వివాహాల్లో అధికం ఎక్కడ అంటే బాగా హైయెస్ట్ ఎక్కడ అంటే బీహార్ మనకి. బీహార్‌లో దాదాపుగా 16.7% బాల్య వివాహాలు ఇక్కడే చూస్తాం. ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్‌ని చాలా యాంగిల్స్‌లో మనం చూడాలి. అంటే ఇక్కడ కారణాలేంటి? చైల్డ్ మ్యారేజెస్‌కి అంటే సోషల్ ఇష్యూస్ ఉంటాయి. ఇక్కడ ఎకనామిక్ కండిషన్స్ కూడా ఉంటాయి కాబట్టి, వాటన్నిటిని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మనకి కాన్సెప్ట్ వైస్ గనకైతే సోషియాలజీలో చెప్పుకోవచ్చు. డిస్కస్ చేయాల్సిన అంశమే ఇది. ఇప్పుడిక్కడ పశ్చిమ బెంగాల్ సెకండ్ పొజిషన్‌లో ఉంది. 15.2% తోటి. ఉత్తరప్రదేశ్ వచ్చేటప్పటికి 12.5, మహారాష్ట్ర 8.2. ఇవి టాప్ స్టేట్స్ అన్నమాట. మనం బీమారు స్టేట్స్ అంటాం. బీమారు స్టేట్స్. ఈ బీమారు స్టేట్స్‌లో బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. వీటిని బీమారు స్టేట్స్ అంటాం. ఎప్పుడు అంటే పూర్ స్టేట్స్ అన్నమాట. అన్ని నెగెటివ్ గణాంకాల్లో టాప్ ఉండే స్టేట్స్. పాజిటివ్‌లో తక్కువ ఉండే స్టేట్స్ అన్నమాట. బీమారు స్టేట్స్ అంటాం. వాటిలో బీహార్ ఉంది చూడండి. బీహార్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది. ఈ 4 స్టాటిస్టిక్స్‌లో కూడా
బీహార్, ఉత్తరప్రదేశ్ 2 ఉన్నాయి. తర్వాత ఇక్కడ కొన్ని అడిషనల్ పాయింట్స్ చూస్తే అంటే వీడికి రీజన్స్ ఏంటి చైల్డ్ మ్యారేజెస్‌కి అని చూస్తే, మన సొసైటీలో జనరల్‌గా మన ప్రాక్టీసెస్‌లో ఈ బాల్య వివాహాలనేది కాన్సెప్ట్ కూడా కనిపిస్తూ ఉంటుంది జనరల్‌గా. అంటే టిపికల్ కండిషన్స్ అన్నమాట. దీనికి రీజన్స్ ఏంటి అంటే 2 డిస్టింక్ట్ ఫార్మ్స్ దీనిలో ఉంటాయని చెప్తుంటారు. ఎలాంటివి అంటే డిస్టింక్ట్ ఫార్మ్స్ ఉంటాయి. దానిలో ఒకటి ఏంటి అనంటే యంగ్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో 18 లోపు ఉన్న 18 ఆఫెన్ గర్ల్ అండర్ 18 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో ఈజ్ మ్యారీడ్ ఆఫ్ టు అడల్ట్ మ్యాన్. 18 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఎక్కువ వయసు ఉన్న వాళ్ళని 40, 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడం. ఇదొక కాన్సెప్ట్ అన్నమాట చైల్డ్ మ్యారేజెస్‌లోనే. ఇంకొకటి ఏంటి అనంటే ఇంకొక సెకండ్ ఫార్మ్ ఎలా ఉంటుంది అనంటే ఫ్యూచర్ అరేంజ్‌మెంట్స్ కూడా ఉంటాయి. అంటే అలాగా ఇప్పుడు వీళ్ళకి 18 లోపు వయసున్నా కూడా ఫ్యూచర్‌లో ఈ సెర్టైన్ వయసొచ్చిన తర్వాత అంటే వీళ్ళకి 5, 6 సంవత్సరాలు ఉన్నప్పుడే ఈ సెర్టైన్ ఏజ్‌లో వీళ్ళతోటి పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోయి ఉంటారు. ద సెకండ్ ఫార్మ్ ఈస్ మోర్ ఆఫ్ అ ఫ్యూచర్ అరేంజ్‌మెంట్ అన్నమాట. ఫ్యూచర్ అరేంజ్‌మెంట్స్ కూడా ఉంటాయి. అంటే పేరెంట్స్ ఆఫ్ యంగ్ గర్ల్ ఎవరైతే ఉంటారో అగ్రీ టు మ్యారీ దేర్ చిల్డ్రన్ టు ఈచ్ అదర్ వెన్ దే బోత్ రీచ్ టు సూటబుల్ ఏజ్ అనేసి. ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉంటాయన్నమాట. ద బాయ్ అండ్ గర్ల్ యూజువల్లీ డు నాట్ మీట్ అంటిల్ ద టైమ్ ఆఫ్ దేర్ మ్యారేజ్ అన్నమాట. వెడ్డింగ్ టైమ్ దాకా వాళ్ళు ముందు ఎవరెవరనేది కూడా తెలీదన్నమాట. అలా ఉంటుంది. పేరెంట్స్ మాత్రమే అగ్రీమెంట్ జరుగుతుందన్నమాట. అంటే ఈ మన సమాజంలో చూసే వాటిలో ఈ 2 ఫార్మ్స్ కనిపిస్తాయి. ఈ డిస్టింక్ట్ ఫార్మ్స్ 2 కనిపిస్తాయన్నమాట చైల్డ్ మ్యారేజెస్‌లో. సో, ఇక్కడ వీటికి మనం రీజన్స్ గనక చూస్తే అంటే కారణాలేంటి అని గనక మనం ఒకసారి చూస్తే వీటికి రకరకాల కారణాలున్నాయి. అంటే సామాజిక పరమైన కారణాలున్నాయి. తర్వాత ఆర్థిక పరమైన కారణాలు కూడా ఉన్నాయన్నమాట. జనరల్‌గా వివాహానికి కనీస వయసు మనకి హిందూ వివాహ చట్టం ప్రకారం హిందూ వివాహ చట్టం ఉంది. 1955 1955 అన్నమాట. దీని ప్రకారం తర్వాత భారత క్రైస్తవ వివాహాల చట్టం యాక్ట్ ఒకటుంది. 1872 ఉంది. తర్వాత మనకి ప్రత్యేక వివాహ చట్టం 1954 యాక్ట్ ఉంది. అంటే వీటన్నిటిలో ఏంటి అనంటే కనీస వివాహ వయస్సు వధువుకి ఎంత అంటే వధువుకి 18 సంవత్సరాలన్నమాట. వరుడికి 21 సంవత్సరాలు. ఇది కనీస వివాహ వయస్సు. వీటన్నిటిలో ఈ చట్టాలన్నిటిలో అది మనకి కామన్‌గా కనిపిస్తుంది. మన మ ఎవరికైతే వరుడికైతే 21 సంవత్సరాలు, వధువుకైతే 18 సంవత్సరాలనేది మినిమమ్ ఏజ్‌గా కనిపిస్తుందన్నమాట. కామన్ ఫినామినా. కామన్‌గా కనిపించే అంశం అన్నమాట. అయితే ఇక్కడ మనం గనక కొన్ని పాయింట్స్ గనక చూస్తే అబ్జర్వ్ చేస్తే బాల్య వివాహాల నిషేధ చట్టం కూడా ఉంది మనకి. బాల్య వివాహాల నిషేధ చట్టం. అవి కూడా ముఖ్యమైన చట్టమే. బాల్య వివాహాల నిషేధ చట్టం. తర్వాత పోతే వాటికి అన్ని చట్టాలున్నా కూడా ఇప్పటికి బాల్య వివాహాల వైపు వెళ్ళడానికి కొన్ని బలమైన కారణాలున్నాయని చెప్పుకోవాలి. ప్రభుత్వం చాలా పథకాలు కూడా ప్రవేశపెడుతోంది. అంటే కుటుంబాలు అమ్మాయిల్ని పెళ్లి చేసుకునేంత వరకు కన్యలుగానే ఉండేలా చూసుకోవడానికి ముందుగానే వివాహం చేసుకోవచ్చు. ఇలాంటి అంశాలు కూడా ఉన్నాయన్నమాట. సోషల్ ఎవిల్స్ లాగా అన్నమాట. తర్వాత కులము, సంఘము మరియు జాతి ఒత్తిడి ఒకటి. పిల్లలు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వారు తమ భాగస్వాములను స్వయంగా వెతకడం వంటి ఇలాంటివి కూడా ఉండవు అనేసేసే ఆలోచనలు కూడా ఉండడం అన్నమాట. ఇలాంటివన్నీ మనకి ఆల్ టుగెదర్ మన సమాజంలో కనిపిస్తాయి భారత సమాజంలో. సో, ఇక్కడ గనక మనం అడిషనల్ పాయింట్స్ గనక చూస్తే గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసిన పథకాలు కొన్ని గనక చూస్తే ఇది చైల్డ్ మ్యారేజెస్‌కి అగైనెస్ట్‌గా బేటీ బచావో, బేటీ పడావో ఇదొక స్కీమ్. తర్వాత ఈ ఎస్ఏజీ ఒకటుంది. ఎస్ఏజీ కౌమార బాలికల పథకం అన్నమాట. అడల్ట్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిలేటెడ్ స్కీమ్ ఫర్ అడల్ట్ గర్ల్స్ అనేసి. దీన్ని ఒకప్పుడు సబలా అని పిలిచేవాళ్ళు. సబలా ప్రోగ్రామ్ అని పిలిచేవాళ్ళు. ఈ సబలా ప్రోగ్రామ్‌ని ఎస్ఏజీగా మార్చారు వీళ్ళు. స్కీమ్ ఫర్ అడాలసెంట్ గర్ల్స్ అని. స్కీమ్ ఫర్ అడాలసెంట్ గర్ల్స్. తర్వాత రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం ఉంది. ఆర్‌కేఎస్ అన్నమాట. రాష్ట్రీయ రాష్ట్రీయ స్వస్థ్య కార్యక్రమం. ఆర్ఎస్‌కే అంటారు. రాష్ట్రీయ స్వస్థ్య కార్యక్రమం.
కౌమారుల వీళ్ళ ఎవరైతే అడోలసెంట్ గర్ల్స్ ఉన్నారో వాళ్ళ హెల్త్కి రిలేటెడ్ కార్యక్రమం అనమాట. తర్వాత బాల్య వివాహాలను నిరోధించడానికి బాలికల కోసం వివిధ జాతీయ రాష్ట్ర స్థాయి షరతులతో కూడిన నగదు బదిలీ పథకాలు ఉన్నాయి. అంతేకాకుండా కన్యాశ్రీ ప్రకల్ప పశ్చిమ బెంగాల్లో ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామ్ అది. పాఠశాల విద్యను ప్రోత్సహించడానికి కొన్ని షరతులతో కూడిన నగదు బదిలీ పథకం అన్నమాట. 13 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల ఈ టీనేజ్ బాలబాలికలందరూ అదే సమయంలో బాల్య వివాహాలను పరిచే విధంగా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పథకాలను ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి అన్నమాట. హలో స్టూడెంట్స్, యు ఆర్ వెల్కమ్ టు ఆచార్య అకాడమీ. ఇక్కడ మీకు మీ ముందుకు ఒక మంచి టెస్ట్ సిరీస్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చాను. ఇక్కడ ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్ మనకి ఫోర్త్ కమింగ్ ఎగ్జామ్ ఉంది కాబట్టి దాన్ని ఉద్దేశించి ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ని మన ఆచార్య అకాడమీ కండక్ట్ చేస్తోంది. దీనిలో భాగంగా మనకి 8 సెక్షన్ టెస్టులని 2 గ్రాండ్ టెస్టులని కండక్ట్ చేస్తున్నాం మనం. ఇవి మనకి అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఉంటాయి. ఆన్సర్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఇది లెవెల్ 2 కింద టర్న్ చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ లెవెల్ 1లో 10 సెక్షన్ టెస్టులు 3 గ్రాండ్ టెస్టులు ఉన్నాయి. అవి కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి ఆన్లైన్లో. మార్కెట్లో ఎక్కడా లేనంత విధంగా చాలా చీపెస్ట్ అంటే చాలా తక్కువ కాస్ట్కి 499కి మనకి సెక్షన్ టెస్ట్లు 8 గ్రాండ్ టెస్ట్లు 2 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటిని విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా అనమాట. ఇవి మనకి 26వ తారీఖు నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. డేట్ గుర్తుంచుకోండి, 26వ తారీఖు 26th 10 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ అన్నింటినీ ప్రొవైడ్ చేస్తుంది ఆచార్య అకాడమీ గ్రూప్ 2 సిలబస్కి సంబంధించిన అంశాలకి సంబంధించి. కాబట్టి ఈ పర్టికులర్ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మీకు కనుక నచ్చితే. థ్యాంక్ యూ.